ఉన్న డిజైన్ అనేది ఎలా గీసుకోవాలనేది చెప్తాను. నెక్ చుట్టూ అనేది మీరు ఇలాగే వేసుకోండి. ఇలా ప్రజెంట్ అనేది నేను ఇలా ఒక గీత అనేది గీసి కరెక్ట్గా దాన్ని సరి చేసుకున్నాను. చూసారా, ఇలా అనేది సరి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు గుర్తించాల్సింది ఏంటంటే, మీరు ఈ గీత అనేది కరెక్ట్గా చేసుకున్నారు కదా, ఇలా అనేది ఒక డిజైన్ తయారు చేసుకోవడం అనేది మీకు తెలుస్తుంది ఇక్కడ మ్యాటర్ అనేది. ఓకేనా, ఇక్కడ చూడండి నేనేం చేస్తానంటే కరెక్ట్గా ఇక్కడ ఒక్క పువ్వులాగా ఒక ఇలా ఫ్లవర్ లాగా ఇలా ఆకులు అనేవి ఇలా వేసుకుని నీట్గా, ఓకేనా, ఇలా నీట్గా వేసుకుని ఇలాగే కరెక్ట్గా పైనుంచి అనేది ఇలా నీట్గా అనేది 1 2 3 1 2 ఇలా, ఓకేనా, ఇలా అనేది చక్కగా లోడింగ్ అనేది వేసేస్తే ఈ డిజైన్ అంతా సేమ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి డిజైన్ ఎలా గీయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, డిజైన్ తయారు చేసింది కరెక్ట్గా మీరు ఇలా పెట్టి ఇక్కడ గీత అనేది నీట్గా అనేది ఆ ప్రింట్ అనేది పెన్సిల్తో అనేది ఇలా గీసుకోవాలన్నమాట. ఇలాగే గీసుకుని తర్వాత ఇలా అనేది లీఫ్ అనేది వేసుకుని కరెక్ట్గా ఇలా పైనుంచి అనేది 1 2 ఇలా కరెక్ట్గా అనేది ఇలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత సేమ్ సిచ్యువేషన్ అన్నమాట. ఇలాగే అటు ఇటు అనేది యాడ్ చేసి నీట్గా అనేది నెక్ చుట్టూ గీసుకోవడమే పెన్సిల్తో. ఓకేనా, ఇది ఒక ఉతుకుకి పోయిద్ది అనమాట, జస్ట్ 1 వాష్కి పోయిద్ది. ఓకేనా, ఇది ఎన్ని గంటలు పడుతుంది, ఎంత తీసుకోవచ్చు, ప్రతిదీ కూడా నేను వివరంగా చెప్తాను. వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో అనేది లైక్ చేయండి. చూడండి ఈ డిజైన్ అంతా ఇలా గీసేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా గీసేసిన తర్వాత మీరు ఇప్పుడు వర్క్ ఎలా మొదలు పెట్టాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది కింద నుంచి అనేది జరీ అనేది కరెక్ట్గా ఇలా అనేది కుట్టుకుంటూ రావాలన్నమాట. కింద నుంచి అనేది లైన్ అనేది జరీది కుట్టుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఒక వర్క్ అనేది వస్తుంది. ఆ వర్క్ ఎలా కుట్టాలనేది కూడా చూపించేస్తాను మీకు. కరెక్ట్గా మీరు చూడండి, ఇలా అనేది పర్ఫెక్ట్గా అనేది ఇటువైపు అనేది కట్ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసి ఇక్కడ ఇదంతా ఏంటంటే కట్ వర్క్ అన్నమాట. ఇటువైపు ఒక కుట్టు, ఇటువైపు ఒక కుట్టు, ఇటువైపు 1 ఇటువైపు 1 ఇలా కట్ వర్క్ చేసిన తర్వాత అసలైన వర్క్ అనేది ఎలా చేయాలనేది చూపించేస్తాను. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే ముందు ఈ లోడింగ్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ లోడింగ్ తర్వాతే మీకు పూర్తిగా ఈ వర్క్ గురించి తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మొదలుపెట్టి కరెక్ట్గా పైకి అనేది వెళ్ళిపోయి 1 2 కుట్లు వేసి క్రాస్ అన్నమాట. ఈ క్రాస్ లోడింగ్ అంటారు దీన్ని. ఇలా అనేది కరెక్ట్గా పైకి అనేది వెళ్ళిపోయి 1 2 కుట్లు వేసి క్రాస్గా అనేది 2 2 కుట్లు పైకి అనేది 1 2 కుట్లు అనేది వేసేసిన తర్వాత కింద అనేది 1 2 కుట్లు పైకి అనేది వెళ్ళిపోయి 1 2 కుట్లు ఇలాగే 2 2 కుట్లు వేసుకుంటూ కరెక్ట్గా పైకి అనేది 2 కుట్లు వేసుకుంటూ మళ్ళీ వెనకాల అనేది 1 2 కుట్లు కుట్టి మళ్ళీ పైకి అనేది 2 కుట్లు కుట్టి ఇలాగే 2 మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. 2 స్టిచెస్ ఇలా పైకి వెళ్ళి 2 స్టిచెస్ అన్నమాట. ఇలా అనేది 1 2 కుట్లు మళ్ళీ పైకి అనేది 2 కుట్లు ఇలాగే లోడింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఈజీ అనమాట. 2 2 కుట్లు వెనకాల 2 కుట్లు పైకి అనేది క్రాస్ అనేది 2 కుట్లు అనమాట. ఇదంతా ఎలా తెలుస్తుందంటే మీకు లుక్ అనేది మొత్తం లోడింగ్ అనేది అయిపోయిన తర్వాత మీరు కుట్టే అటు ఇటు అవుట్లైన్ వల్ల ఈ లుక్ అనేది తెలిసిపోతుంది అన్నమాట. వర్క్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు పూర్తిగా వివరంగా ఈ లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఈ లోడింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిందో కూడా
నేను చూపిస్తాను. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కింద హైప్ ఆప్షన్ అనేది ఉంది, పాయింట్స్ అనేవి ఇవ్వండి కామెంట్ సెక్షన్ జరిపి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి, ఇలాగే అనేది కొట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత నీట్గా ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది ఏం వచ్చిందో. ఇలా లోడింగ్ అనేది కరెక్ట్గా చూసారా, ఒక టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుందా, లోడింగ్ ఎలా క్రాస్ అనేది వేస్తున్నానో పైకి అనేది ఇలా నీట్గా అనేది రెండు కుట్లు వేసేసి ఇలా లోడింగ్ అనేది కంప్లీట్ చేసేసి ఇలా కంప్లీట్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే నీట్గా. చూడండి ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఇలాగే అనేది అవుట్లైన్ అనేది కలర్తో వేసుకున్నా మంచిదే, జరీతో వేసుకున్నా కూడా మంచిదే అనమాట. కాకపోతే అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఇలాగే కుట్టాలన్నమాట. కుట్టుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ నీట్గా పర్ఫెక్ట్గా ఇలా చైన్ స్టిచ్ అనేది చూసారు కదా, ఇలా అనేది అవుట్లైన్ కూడా కింద అనేది కుట్టేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఇలా అనేది చైన్ స్టిచ్ అనేది ఇలా కరెక్ట్గా అనేది మధ్యలో వెళ్ళిపోయి ఆకు మధ్యలో ఇలా అనేది పైకి అనేది వచ్చేసి 2 కుట్లు వేసి పైకి అనేది ఇలా వేసేసి ఒకటి కరెక్ట్గా వేసేసి పైనుంచి అనేది 1-2 కుట్లు వేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి 2 కుట్లు వేసి మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు వేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి 2 కుట్లు వేసి ఇలాగే 1-2 కుట్లు మళ్ళీ పైకి అనేది 1-2 కుట్లు వేసి మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు వేసి మళ్ళీ పైకి అనేది 1-2 కుట్లు వేసి మళ్ళీ వెనకాల అనేది 1-2 కుట్లు వేసి ఇలాగే కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఇటువైపు అనేది వెళ్ళిపోయి కరెక్ట్గా ఇలా అనేది వెనకాల అనేది 2 కుట్లు పైకి అనేది 2 కుట్లు వెనకాల అనేది 2 కుట్లు పైకి అనేది 2 కుట్లు వెనకాల అనేది 2 కుట్లు పైకి అనేది 2 కుట్లు వెనకాల అనేది 2 కుట్లు పైకి అనేది 2 కుట్లు. ఇలాగే లోడింగ్ అంతా ప్రతి ఆకు కూడా నింపుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే కింద 2 కుట్లు పైన అనేది 2 కుట్లు ఇలా అనేది లోడింగ్ ఉంటుందన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ చైన్ స్టిచ్ అనేది కరెక్ట్గా అవుట్లైన్ అంతా పర్ఫెక్ట్గా వచ్చేటట్లుగా ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి అవుట్లైన్ అంతా. ఓకేనా, చూడండి ఇలా అవుట్లైన్ అంతా ఆకు అంతా కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి ఇలా అనేది అవుట్లైన్ కూడా కంపల్సరీగా ఈ ఫ్లవర్కి అనేది కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. దీని మీదే వర్క్ అనేది వస్తుంది, అసలైన వర్క్ అనేది. ఆ మెయిన్ ఏంటంటే ఆ పద్ధతి, ఆ మెథడ్ అనేది తెలుసుకోవాలి. మీకు ఈ వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడే చూడండి జర్దోసి ముక్క అనేది తీసుకుని ఒక సైజ్ అనేది మీరు కట్ చేసుకోవాలన్నమాట. కత్తెరతో అనేది ఒక్కొక్క సైజ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే మీకు ఈ వర్క్ అనేది చాలా సులభంగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, సన్న హ్యాండ్ నీడిల్ అనమాట. 10 నంబర్ నీడిలు కాటన్ దారంతో ఒక ముడి అనేది వేసేయాలి, 2 దారాలు అనేవి ఎక్కించుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి నేను చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు జర్దోసి అనేది కట్ చేసుకున్న జర్దోసి అనేది ఇలా తీసుకోవాలి. తీసుకొని స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి అనేది సూది అనేది కరెక్ట్గా తీసిన తర్వాత ఇలా లాగిన తర్వాత కరెక్ట్గా అనేది ఇటువైపు అనేది కూడా సూది అనేది కూడా ఇలా వేలుతో అనేది ఇలా చేసి కరెక్ట్గా ఎక్కడైతే తీసామో అక్కడే అనేది ఇలా వేసేయాలి. వేసి ఇలా వేలుతో అనేది వదిలేయంగానే ఇలా అనంగానే చూడండి రింగ్ నాట్ అనేది పడిపోయింది, చూసారా? అలా అనేది రింగ్ నాట్ అనేది పడుతుందన్నమాట. ఇక్కడ అనేది సూది అనేది గుచ్చిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా ఇలా అనేది సూదిలో అనేది ఇలా వేలుతో ఇలా తీసుకుని కరెక్ట్గా ఇలా అనేది గుచ్చేయాలి. గుచ్చేయంగానే ఇలా అనేది లాగంగానే చూసారా రింగ్ నాట్ అనేది పడిపోయింది. సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ అనేది వేలుతో ఇలా తీసి కరెక్ట్గా ఇలా అనేది సూదిలోకి జర్దోసి అనేది ఇలా తీసుకోవాలన్నమాట. కరెక్ట్గా తీసుకుని ఎక్కడైతే తీసామో అక్కడే గుచ్చేయాలన్నమాట. గుచ్చి ఇలా అనేది వదిలేస్తే చూసారా ఎలా అనేది పడిపోతుందో రింగ్ నాట్స్ అనేవి. అలాగే మీరు రింగ్ నాట్స్ అనేవి ఇలాగే వేసుకుంటూ రావాలి. వేసుకుంటూ వచ్చేటప్పుడు కరెక్ట్గా సూది అనేది ఇలా తీయడం, ఇక్కడ అనేది గుచ్చడం, ఇలా అనేది టైట్ అనేది చేసేయడం అనమాట. చేసేస్తే రింగ్ నాట్ అనేది వచ్చేయడం. ఇటువైపు కూడా సేమ్ అనమాట. ఇలా సూది అనేది తీయడం, కరెక్ట్గా ఇలా అనేది జర్దోసి అనేది వేల్లో ఇలా పట్టుకోవడం, మళ్ళీ ఎక్కడైతే తీసామో అక్కడే అనేది వేయడం అనమాట. వేసిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది లాగేయడమే.
కరెక్ట్గా ఇటువైపు కూడా సేమ్ అనేది ఇటువైపు అనేది సూది అనేది తీయడం, తర్వాత అనేది ఇలా వేల్లో అనేది కరెక్ట్గా ఈ వేల్లోకి అనేది సూది అనేది ఇలా జర్దోసి తీసుకోవడం, ఎక్కడైతే తీసామో అక్కడ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. వేసుకుంటూ వెళ్ళిపోతే ఇలా లాగితే అటువైపే పడిద్ది అనమాట. ఎటువైపు అయితే పడిందో అటువైపే పడిద్ది. నెక్స్ట్ అనేది ఏంటంటే ఇంకోటి అనేది సూది అనేది ఇలా తీయడం, అక్కడే అనేది సూది అనేది గుచ్చేసి ఇలా తీయడం, లాగితే రింగ్ నాట్ అనేది పడిపోతుంది. ఇటువైపు కూడా సేమ్ అనేది సూది అనేది ఇలా తీయడం, ఇలా అనేది కరెక్ట్గా అనేది సూది అనేది అక్కడ గుచ్చేయడం అనమాట. గుచ్చేసి కరెక్ట్గా ఇలా అనేది నీట్గా లాగితే చూసారా రింగ్ నాట్స్ అనేవి ఎలా అయిపోతున్నాయో. ఎక్కడి నుంచి అయితే సూది తీసామో అక్కడే అనేది ఇలా గుచ్చి ఇలా చివరి దాకా ఇలా పట్టుకోవాలన్నమాట వేలుతో. ఇలా అంటే చూసారా రింగ్ నాట్స్ అనేవి ఒకవైపు అనేది డౌన్ అయిపోయి ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ సూది అనేది తీయాలి, అక్కడే సూది అనేది గుచ్చేయాలన్నమాట. గుచ్చేయంగానే ఇలా వదిలేసి కరెక్ట్గా ఇలా వేసుకుంటూ ఇలా మళ్ళీ పక్కన తీయాలి. ఎక్కడైతే సూది అనేది గుచ్చాలో అక్కడ గుచ్చేయాలి, ఇలా టైట్గా లాగాలి. ఇలాగే అనేది ఈ మూల కూడా ఇలా గుచ్చాలి, కరెక్ట్గా టైట్ అనేది లాగాలి. మరొకటి అనేది చూడండి చాలా చాలా ఈజీ వర్క్ అనమాట ఇది. ఇలాగే అనేది కరెక్ట్గా వేసుకుంటూ ఇలా వెళ్ళిపోతే చూసారా నీట్గా అనేది ఈ వేలుతో అనేది ఇలా పట్టుకుని ఇలా టైట్గా లాగితే ఒకవైపు డౌన్ అయిద్ది అనమాట. అలాగే డౌన్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మెటీరియల్ వర్క్ అనేది పైనుంచే కిందకి రావాలి, కింద నుంచి పైకి వెళ్ళకూడదు. ఆ పాయింట్ అనేది జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్, మీకు అర్థమైపోతుంది. చూసారా పైనుంచే నేను కిందకు వస్తున్నాను. ఇలాగే అనేది కరెక్ట్గా వేసుకుంటూ వచ్చేస్తే ఇలా అనేది సూది అనేది గుచ్చేసి కరెక్ట్గా హ్యాండ్ వర్క్స్ అనేది చూసారా ఎంత నీట్గా వస్తుందో. మీకు కూడా సేమ్ వచ్చింది, ఒకసారి ట్రై చేయండి, ఎందుకు రాదు. ఇలా అనేది కరెక్ట్గా వేసుకుంటూ ఇలా టైట్ అనేది చేసుకుంటూ రావాలి. ఎందుకు నేను ఫైనల్ దాకా చూపిస్తున్నాను అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టెక్నిక్ అనేది కూడా ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఏ జర్దోసి వేసినా కూడా చూడండి, ఎప్పుడు కూడా ఒకవైపు అనేది మీకు అటువైపు అనేది డౌన్ అవ్వాలి. ఆ డౌన్ అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు చూడండి ఇలా ఒకవైపు డౌన్ అవ్వలేదు అనుకోండి, ఆ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఫోటోలో ఉన్న డిజైన్కి దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయింది చూశారు కదా. కింద కట్ వర్క్ అనేది మీరు సన్నగా వేసుకున్నా పర్లేదు, లేదంటే టైలర్స్ అనే వాళ్ళు అలా కట్ చేసేసి కుట్టేస్తారనమాట. ఇప్పుడు మొత్తం చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలాగే మీరు వర్క్ అంతా డిజైన్ గీసుకుని నెక్ చుట్టూ అనేది పూర్తిగా ఈ వర్క్ అంతా కుట్టేయడమే అనమాట. చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అంతా చేసేయవచ్చు. ఈ డిజైన్ సేమ్ అనేది చేయాలంటే ఎంత ప్రైస్ తీసుకోవచ్చు, ఎన్ని గంటలు పడుతుంది చెప్తాను చూడండి. ఈ వర్క్ వచ్చేటప్పటికి 18 గంటలు పడుతుంది. మీరు 3000 అనేది తీసుకోవాలి ఛార్జ్ అనేది. ఒక 150 రూపాయల మెటీరియల్ అవుతుంది అంతే. ఓకేనా, మీకు ఇన్స్టిమేషన్ కూడా తెలిసిపోయింది. తర్వాత ఈ పూర్తిగా ఎన్ని గంటలు పట్టిద్దో తెలిసింది కదా, 18 గంటల్లో కంప్లీట్ అయిపోతుంది నెక్, హ్యాండ్, ఫ్రంట్ మొత్తం కలిపి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది కోర్స్ అనేది నేర్చుకోవాలి, మీకు హై క్వాలిటీ ముంబై సూదులు కావాలి, లేదా మరి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి, లేదా చివర్లో ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ చేయండి, పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరివర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను చూడండి. పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని, డిజైన్ గీసుకుని, ప్రింట్ వేసుకుని, మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి, అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే
మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము. మీకు 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే, మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన, డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట, కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది, ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.